సో ఇప్పుడున్న ఈక్వేషన్ ప్రకారము హాఫ్ ఆఫ్ ద సీట్స్ వచ్చే అవకాశం ఉందని ఒక చర్చ నడుస్తున్నది. 6 to 8 బీజేపీ అంటున్నారు, 8 to 10 కాంగ్రెస్ అని అంటున్నారు. కాంగ్రెస్ కి 80 రావచ్చు, లేకపోతే బీజేపీకి 80 రావచ్చు. హైలీ డిబేటబుల్. అందుకే మా డబుల్ డిజిట్ గ్యారంటీ అనేది నేను చెప్పాను. మీరు చేసిన మిస్టేక్స్ ని మీరేం అనలైజ్ చేయలేరు? మాది మిస్టేక్స్ అంటే ఏం లేవు. క్యాండిడేట్స్ సెలక్షన్ కావచ్చు, కొంత ఉంటే ఉండొచ్చు అక్కడక్కడ. ఎందుకంటే ఇమ్మీడియట్ గా ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకోవడం కొంతమంది డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు, మాలో ఉన్న సీనియర్లకు నచ్చకపోవచ్చు. కొందరు ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే తిట్టారు కదా. కానీ కొన్ని సందర్భాల లోపల స్థానికంగా ఉన్నటువంటి క్యాండిడేట్కి ఉన్న బలాలు, కమ్యూనిటీ ఈక్వేషన్స్, క్యాస్ట్ ఈక్వేషన్స్ దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది కదా పార్టీకి. సో దీన్ని ఓవర్కమ్ కావడానికి ఇప్పుడు మీరన్న సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ప్రజలు ఇట్స్ ఎ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ తప్ప ఇప్పుడు ప్రజలు ఈ క్యాండిడేట్ నిన్న ఈ పార్టీలో ఉన్నాడు, మొన్న ఈ పార్టీకి వచ్చాడు, గతంలో చరిత్ర ఏంటని ఆ స్టేజ్ దాటింది. అసలు చర్చ లేదు ఇప్పుడు. ఇది గతంలో మనం అనుకున్నాం, నేను కూడా అనుకున్నా క్యాండిడేట్స్ అక్కడో ఇక్కడో ఏదైనా పొరపాటు ఏమైనా చేసామని. అసలు లేనేది చర్చ పబ్లిక్లో. నేను తిరుగుతున్నా, 4 days తిరుగుతుంటే పబ్లిక్ చర్చ ఏమైనా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది. అసలు పార్టీ పరమైన చర్చే తప్ప అభ్యర్థి సెలక్షన్ గురించి కానీ ఆయన ఉప్పా తప్ప అనేది చర్చ లేదు అసలు. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. ఇందులో బీజేపీకి గతంలో కంటే 1 or 2% పెరగడానికి నేను కారణం ఆల్రెడీ చెప్పాను మీకు. ఏ ఓట్ బ్యాంక్ అయితే బీఆర్ఎస్ కోల్పోయి ఇంకా కొంత ఉంచుకుందో దాని వాళ్ళే లోపాయికారిగా వాళ్ళ క్యాడర్కి చెప్పి మరీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అది 100% ట్రాన్స్ఫర్ మీరు అన్నట్టు కాకపోవచ్చు. అందులో మాకు క్రిస్టియన్ మైనారిటీస్ కానీ ఎస్సీ ఎస్టీలు మీరు అంతకుముందు చెప్పినట్టు మాకే వస్తారు. వాళ్ళు ఏం చేసినా బీజేపీకి వాళ్ళు ఓటు వేసే పరిస్థితులు ఈ దేశంలో లేరు. ఎందుకంటే వాళ్ళంతా సాఫ్రైజ్ చేశారు దేశం మొత్తాన్ని, ఈ రాష్ట్రాన్ని. ప్రతి దగ్గర వాళ్ళు చేసేది మతం, రాముడిని మేమే కనిపెట్టాం అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ హిందుత్వవాదాన్ని పులిమే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సమాజం హిందుత్వవాదాన్ని యాక్సెప్ట్ చేయదు. మన సమాజంలో అది కాస్మోపాలిటన్ కల్చర్ మనది. ఇది ఒక రంగుల బట్ట. ఇందులో ఒక ఎస్సీ ఉండాలి, ఎస్టీ ఉండాలి, లేదా క్రిస్టియన్ మైనారిటీ ఉండాలి, హిందూ ఉండాలి. ఈ రంగుల బట్టల నుంచి మీరు లేదు నేను ఒక కట్ చేసేస్తా ఒక ముక్కనని షర్ట్ వేసుకుంటా అంటే చిరిగిపోయి ఉంటుంది. సో మన సొసైటీ యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఈరోజు బీజేపీ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే వాళ్ళు సాఫ్రనైజేషన్ దిశగా ఉన్నారు. రాముని మన మీద పులిమే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం బాగా మాట్లాడాడు ఒక మాట, చాలా నచ్చింది నాకు కూడా. రాముడు అనేవాడు గుళ్ళో ఉండాలి, భక్తి అనేది గుండెల్లో ఉండాలన్నాడు. చాలా చక్కటి డైలాగ్ అది. అందరికంతే, మీరు హిందూ నేను హిందూ, మనం కూడా పూజలు చేస్తాం, దేవుడిని ఒప్పుకుంటాం. కానీ వాళ్ళు దాన్ని పులుముతున్నారు. వాళ్ళే రాముడు కనిపెట్టినట్టు చేస్తున్నారు. ఎట్లయితే కవిత బతుకమ్మని కనిపెట్టినట్టు డ్రామా వేసి అధికారంలోకి వచ్చినాక బతుకమ్మని మర్చిపోయిందో, వీళ్ళు కూడా రాముడిని కనిపెట్టినట్టు ప్రచారం చేసి నిజంగా రేపొద్దున 2 times అధికారంలో ఉండి వాళ్ళు మర్చిపోయారు కదా. ఈ ఎట్లా మాడుతున్నారంటే వాళ్ళే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ స్క్రిప్ట్ రాసినట్టు మాడుతున్నారు. అది లాంగ్ బ్యాటిల్ కదా 2 ట్రస్ట్ల మధ్య. అట్లాంటి బ్యాటిల్లో మీకు అనుకూలమైన తీర్పు వస్తే మరి మీరు రాసిట అది మేమే ఉద్ధరించిన రాముడు కనిపెట్టినట్టు మరి మీరే ఆ స్క్రిప్ట్ రాసి సుప్రీంకోర్టులో చెప్పినట్టు అనుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కావు. సో ఇప్పుడు సౌత్, నార్త్, మిడిల్ తెలంగాణ ఎట్లా ఉంది? 17 నియోజకవర్గాల్లో మనం జనరల్గా ఇప్పుడు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ అండ్ ఈ బెల్ట్, మీకు ఆ బెల్ట్ ఆదిలాబాద్ అయితే మళ్ళీ నల్గొండ, మహబూబ్ నగర్, రంగా ఇవన్నీ కేక్ వాక్ కదండి. కాంగ్రెస్ కి మీకు చర్చే లేదు అక్కడ. ఏది మీకు ఖమ్మం తీసుకున్నా బీజేపీకి అనుకూలం. ఇప్పుడు వాళ్ళకున్న 4లో గతంలో 2 వస్తాయి, 2 రావని అనుకున్నా. కాస్త కూస్తే ఈ ఓటు ట్రాన్స్ఫర్ అనే పంచాయతీ ఇప్పుడు బీఆర్ఎస్ వదులుకుందో యుద్ధాన్ని, అందువల్ల కాస్త 4 మళ్ళీ పోటీలో గట్టి పోటీలో వాళ్ళు ఉన్నారు. అదనంగా ఒక 2 seats వాళ్ళు అక్కడ ఈటల రాజేందర్ ప్లేస్ ఒకటి టఫ్ ఫైట్ ఉంది మాకు. ఇట్లాంటి కొండా విశేష ఉంది, అది కూడా కొంచెం టఫ్ ఫైట్ ఉంది. భువనగిరి కూడా మేము అనుకునే దానికంటే కొంచెం టఫ్ ఉంది. అది బీసీ ఈక్వేషన్ తర్వాత ఇవన్నీ ఆ ఈక్వేషన్స్ లో మేము గట్టిగా కష్టపడాల్సిన పరిస్థితి ఆ 2-3 నియోజకవర్గాలు వచ్చింది. ఇదివరకు అది కూడా లేకుండే. ఒక నరేటివ్ అనేది లేదు బేసిక్ గా కాంగ్రెస్ కి. అది ఇప్పుడు బీజేపీ వీక్ అయిపోతుందన్న ఒక నరేటివ్ అయితే ఎక్కడ కనబడట్లేదు. మరి దీనికి ఏంటి? వాళ్ళు అదే పంథాలో ముందుకు వెళ్తా ఉన్నారు, ఒకే ఈక్వేషన్ లో ఒకే లైన్ లో వెళ్తా ఉన్నారు. అవే అట్లా కంటిన్యూ అవుతా ఉన్నది. ఇవాళ అదే కదా రాముడు అని ఏదైనా కావచ్చు. అంటే పొలిటికల్ గా అయితే అది ఉపయోగపడుతుంది. పొలిటికల్ కూడా యాక్చువల్లీ మేము కూడా ఏమనుకున్నామంటే ఎలక్షన్స్ వచ్చే నాటికి ఇక్కడ పోలీసింగ్, ఇక్కడ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నది. సో ఈక్వేషన్ కొంత మీకు అడ్వాంటేజ్ గా మారుతుంది అనుకున్నాం. ఎలక్షన్ టైంలో గవర్నమెంట్ కంట్రోల్ ఉండదు. ఈ టోటల్ మెషినరీ అనేది కావాలనుకుంటే బీజేపీ కూడా కంట్రోల్ చేయగలుగుతుంది, కానీ మేము చేయలేం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా, పోలీస్ కూడా ఎవరి కంట్రోల్లో ఉందనుకుంటారు మీరు? అసలు సీఎంకి సంబంధం లేదు. అందుకే సీఎం అన్నాడు ఇవాళ నిన్నటి వరకు సీఎం నేను, ఇవాళ గేట్లు తెరిచేసి పీసీ ఆఫీస్లో కూర్చున్నాడు, నేను పీసీ చీఫ్ అన్నాడు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే. మీరు చిన్న తప్పు చేస్తే ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలి తప్ప మేం కాదు. సో అందువల్ల అడ్వాంటేజ్ అంటూ ఉండాలంటే బీజేపీకి అడ్వాంటేజ్ తప్ప మాకు కాదు. అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ చేయగలుగుతారు. ఓవరాల్గా కంట్రోల్ కేంద్రం ఉన్నాడు, మేం చేయలేము ఆ పని.
సో అటువంటి అడ్వాంటేజ్ ఏమైనా ఉంటే బీజేపీ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అట్లా చేస్తూనే కదా ఆ ఎలక్షన్ మేనేజ్మెంట్ మాలాంటి వాళ్ళకి చెప్పారు. గతంలో మేము ఎఫెక్టివ్గా ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకొచ్చి దాన్ని ఆపగలిగాము. సో అట్లాంటి సందర్భం లోపల అడ్వాంటేజ్ అనేది ఇక్కడ ఏం కాంగ్రెస్కి ప్రత్యేకంగా అధికారంలో ఉండడం లేదు. ఒకే ఒక చర్చ ఏంటంటే మీరు 140 days ఇప్పటికే రూల్లో ఉన్నారు, మీరు 6 హామీలు ఏమైనా అని చాలా క్లియర్ అయిపోయాడు. 6 హామీలు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీక్ August 15 డెడ్ లైన్ పెట్టుకోండి, నేనే ఖచ్చితంగా అన్నిటికీ 100% నా గ్యారంటీ ఇస్తున్నా రుణమాఫీతో సహా అని చెప్తున్నాడు. సో వీ హ్యావ్ టు బిలీవ్ కదా, ఎందుకంటే మరి 140 days టూ షార్ట్ పీరియడ్ అండి క్రిటిసిజంకి. గతంలో టీఆర్ఎస్కి మీరు 3-4 ఏళ్ళ వరకు మనం ఎవరో మాట్లాడలే కదా, ఏదో ఇప్పుడే అధికారులకు వచ్చి చూద్దాంలే సక్కబెడతాడు వీళ్ళు సక్కబెడతాంటే అది దోపిడీ చేసింది మనం అనుకోలే. రెండోసారి అధికారులు ఇచ్చి పొరపాటు చేసినాం, సర్వనాశనం చేసిండు వ్యవస్థలని. సో అట్లా కాకుండా మేము 140 daysలో మేము ఫెయిల్ అయింది ఎక్కడ అసలు. మాకు ఉన్న ఖాళీ కుండలప్ప చెప్పినాక కాస్త కూస్తో ఇల్లు సర్దుకోవడానికి మాకైతే టైం కావాలి కదా. సో ఆ టైం రాకుండానే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఈ క్రిటిసిజం, సీరియస్ క్రిటిసిజం ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మా మీద పెడుతుంది. కానీ రిజర్వేషన్లు ఏదో గాడిద గుడ్డు అని ఏదో ప్రజెంట్ చేయడం ఇవన్నీ ఏమన్నా వర్కౌట్ అవుతున్నాయా? కొంతవరకు డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంది కదా. ఇప్పుడు 2 కోట్ల జాబ్స్ జాబ్స్ అని అనలేము, 2 కోట్ల ఉపాధి కల్పిస్తానే బీజేపీ చెప్పింది. వాళ్ళకు కూడా కౌంటర్ ప్రొడక్ట్ ఉన్నది కదా. ఇప్పుడు మీరు గతంలో 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఏం చేశారని ఒక చర్చ ఉంటుంది, అది గతం కదా. కౌంటర్ ప్రొడక్ట్ అనేది ఉంటుంది కదా, గతం అనేది అయిపోయింది. మీరు మోడర్న్ ఎరాలో ఉన్నారు. ఈ దేశాన్ని మీరు కూడా 15 ఏళ్ళు 16 ఏళ్ళు పరిపాలించారు. అద్వానీ వాజ్పేయి హయాంలో మీరు 6-7 ఏళ్ళు ఉన్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. 17 years ఇస్ ఎ గుడ్ పీరియడ్. ఇప్పుడు లేటెస్ట్ ఎరా మీది. ఈ లేటెస్ట్ ఎరాలో మీరు ఏ విధంగా పరిపాలించేది లేటెస్ట్ ఎగ్జాంపుల్ కదా. మాది ఇప్పుడు UP1 హిస్టరీ అయిపోయేది. అక్కడి నుంచి మేము లెసన్స్ నేర్చుకున్నాం కదా. ఆ పాఠాలు నేర్చుకున్న తర్వాతనే కొత్త విజన్ డాక్యుమెంట్ మేము ముందు పెట్టినాం. నమ్మాల్సింది లేకపోతే నమ్మకపోవాల్సింది ప్రజలే కదా. సో నువ్వు ఎదురుగా ఉన్నావు అధికారంలో, నువ్వేం చేసావంటే సాఫ్రనైజేషన్ చేసిన సాఫ్రనైజేషన్ రాముడు అని పెట్టుకొని నీకు అంత అడ్మినిస్ట్రేషన్ మీద నమ్మకం ఉంటే ఈ రాముడు పెట్టుకొని ఒక మోడీ ఆ మూల నుంచి ఈ మూల దాకా ఎందుకు ఆ రోజు వచ్చి రైట్ ఆర్ రాంగ్ వాళ్ళు ఒకే లైన్ లో ముందుకెళ్తున్నారు. వాళ్ళు ఒకటే హిందుత్వ లైను, రాముడి లైను, ఈ లైన్. మతపరమైన రిజర్వేషన్లు మేము రద్దు చేస్తాం, అవి చెప్పండి. ఇప్పుడు 4% వాళ్ళు అదే లైన్ తీసుకెళ్తున్నారు. ఆ లైన్ లో వాళ్ళు ట్రై టు మొబిలైజ్ హిందూ ఓట్. ఒక పక్కకు తీసి హిందూ ఓట్ బ్యాంక్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసాం కదా 4% రిజర్వేషన్ కాంగ్రెస్ ఇక్కడ ఇంప్లిమెంట్ అయినాక అక్కడ ఇంప్లిమెంట్ కాలే, కోర్టు పరంగానే మరో పరంగానే అయిపోయింది. దాన్ని మేము రద్దు చేసేసి SC ST బీసీలకు అప్పచెప్పేస్తాం 1% అంటున్నారు వాళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్ మీద చెప్పండి. అది మతపరమైన రిజర్వేషన్ మీరు అనగలుగుతారా? మీరు జర్నలిజంలో ఉన్నారు. సచార్ కమిటీ రిపోర్ట్ రేపు మార్నింగ్ మీరు పెట్టండి, అసలు ఛానల్లో డిబేట్ పెట్టండి 10 మందిని పెట్టి. సచార్ కమిటీ రిపోర్ట్ చదివిన వాడు ఎవడు కూడా ముస్లింల స్థితిగతుల గురించి అసలు అన్బిలీవబుల్ ఫ్యాక్ట్స్ అవి, అంత డౌన్ ట్రాడ్ అన్నారు అందులో వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉండాలనేటువంటి ఒక గట్టి ఒపీనియన్ మీకు ఏర్పడుద్దా సచార్ కమిటీ రిపోర్ట్ చదివితే? కాబట్టి దే డిజర్వ్ దే రిజర్వేషన్. అని మతం పరం మీద ఇచ్చినట్టు రిజర్వేషన్ కావు, వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ మీద. మరి అట్లాంటి EBC 10% రిజర్వేషన్ మీరు ఇచ్చారు, ఇచ్చారా ఇవ్వలేదా? ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ ఎట్లా ఇచ్చారు మీరు? అందరం అప్రిషియేట్ చేసాం. దానివల్ల కొన్ని సెక్షన్స్కి అయితే లాభం జరిగింది కదా. సో ఆ రకంగా మీరు వీళ్ళకి కూడా ఇవ్వడంలో తప్పేమున్నది మా ఆర్గ్యుమెంట్ అది. సో మేము ఈరోజు ఎకనామిక్ సర్వే కండక్ట్ చేస్తున్నామంటే రిచ్ అండ్ పూర్ గ్యాప్ వచ్చిందండి దేశంలో. రాబోయే రోజుల్లో మీరు రాసి పెట్టుకోండి, దేశంలో 2 కులాలు ఉంటాయి, ఒకడు ధనవంతుడు, ఒకడు పేదవాడు. ఎందుకంటే 15% సంపద ఈ దేశంలో 85% దగ్గర ఉంది. అంతే. రిమైనింగ్ 85% సంపద అంతా కూడా జస్ట్ ఈ 15% దగ్గర ఉంది. అంత సంపద 15% దగ్గర ఉంది. మరి ఇది ఎట్లా? మీరు అంటే మరి మన సిస్టమే కదా, మీరు 60 ఏళ్ళు పరిపాలించారు కదా, నేను సరి చేయకపోయినా మీరు అంటారు. అంటే ఇట్ ఈస్ అ డెమోక్రసీ అండి. బ్రూటల్ మెజారిటీ మీకుంది, మాకు ఎప్పుడో ఒకసారి వచ్చింది. బ్రూటల్ మెజారిటీ ఉంటే మీరు 370 ఆర్టికల్ రద్దు చేసినట్టు, లేకపోతే మరొకటి చేసినట్టు, తలాక్ రద్దు చేసినట్టు, లేదా రాముడు మీరే చెప్పుకున్న రాముడిని మీరు కనిపెట్టి ప్రతిష్టాపించినట్టు తీయండి. మరి మీరు కూడా ప్రాపర్టీ మీరు ఒక లిమిట్ దాటితే మాలానే మీరు కూడా మేమే సెన్సస్ కండక్ట్ చేసి మీ డబ్బులు ఎక్కువ ఉంటే తీసుకుని పేదలకు పంచే మీరు వస్తేనే అసలు మొత్తం ఆస్తులన్నీ పంచేస్తారు. ఆస్తులు పంచడానికి ఈ కాన్స్టిట్యూషన్ లో ప్రొవిజనే లేదు అసలు, అన్లెస్ యూ అమెండ్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడున్న దాంట్లో కూడా మీకు ఒక ఇన్కమ్ దాటితే 33%, ఒక లెవెల్ పోతే 90% ఇన్కమ్ ట్యాక్స్ మీరు కట్టాలి. ఈ దేశంలో కడుతున్నాడా? మీరైతే ఇప్పుడు లింక్ చేశారు కదా, ఆధార్ లింకు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ లింక్ చేసి మీరే చెప్పుకుంటారు. ఒకప్పుడు 10 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఈరోజు 25 లక్షల మంది కడుతున్నారని చెప్తారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం మీకు 250% పెరిగిందని చెప్పుకున్నారు మీరు. మరి అది అవి కరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. అసలు మేము అధికారంలో వచ్చినా మీ అధికారంలో వచ్చినా ఆ కరెక్ట్ బ్యాన్ కనుక లిమిట్ అయితే ఉందో ఆ లిమిట్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే అసలు మీకు వెల్త్కి లోటే ఉండదు. మనోడే ఇండియా వాడు అమెరికా పోతాడు, అక్కడ 100% ట్యాక్స్ కడతాడు, ఫోన్లో కడతాడు, నోటీస్ వస్తే. ఇండియా రాగానే ఒక అపార్ట్మెంట్ కొనాలంటే
బ్లాక్ ఎంత వైట్ ఎంత అని అడుగుతారు వాడే అమెరికాలో ఉన్న ఇండియనే. అవును సైకాలజీ పబ్లిక్ సైకాలజీ అట్లుంది, ఇది మారాలి కదా. అవును మేము పేదవాడు ఉండకూడదు అంటున్నాం కానీ మీ దగ్గర డబ్బులు గుంజుకొని పేదవాడు పంచుతారు మేము అంటావు. నువ్వే అన్నావు అన్నమాట. స్విట్జర్లాండ్ నుంచి ఏది నల్లదాం పట్టుకొచ్చి ఒక్కొక్కటి అకౌంట్లో 15 లక్షలు వేస్తాయి. స్విస్ బ్యాంక్ అకౌంట్లోంచి తీసుకొచ్చి 15 లక్షలు డిపాజిట్ చేస్తా అంటివి, లేదా సమానమైనటువంటి సంపద ప్రజలకు పంచుతా అంటివి. ఏది మరి ₹1 తేకపోతుంది. 10 years అయిపోయాయి. ఎందుకు తెలియను నాకు తెలుసు ఎందుకు తెలియదు కానీ